ఈ ప్రాంతం యొక్క సమస్యల్ని చట్టసభల్లో వివరించాలి, చట్టసభల్లో పోరాడాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంగా ఆవిడ ద్వారా మనము ఈ ప్రాంతాన్ని నడుపుకోవాలి. అది గెలుపు అనేది నేను అనుకుంటున్నాను ఎక్కువ మెజార్టీ రాకపోతే పక్క వైసీపీ అనేది ఇంటికి పంపుతారు. జనాలు వైసీపీ వల్ల విసిగెత్తిపోయి ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దాడులు జరిగినా తెలుసు కదా. అయితే కొన్ని ఏళ్ళగా పెండింగ్ లో ఐటీడీఏలు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. వాటిని కూడా భర్తీకి మేము ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన ఈ చంద్రబాబు నాయుడు గారికి మేము రిప్రజెంట్ త్వరలో ఇస్తాము. ఇక్కడ ఉన్న పోస్టులు ఏదైనా ఫుల్ఫిల్ చేయాలి. దాంతో పాటు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే టూరిజం ఉందో ఆ టూరిజంని డెవలప్ చేయగలిగితే ప్రస్తుతం మనం పాడేరు నియోజకవర్గం బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుల వారు బోండ్ల సిరాజీ దగ్గర ఉన్నాం. అయితే మొన్న 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో అధికారం పార్టీ పెద్దలు, వైసీపీ పార్టీ పెద్దలు అధికారంలోకి మళ్ళీ మేమే వస్తాం, సర్వే ప్రకారంగా మేమే వస్తాం చెప్పడం జరుగుతుంది. ఉపాధ్యక్షుల బోండ్ల సిరాజీ గారు మాట్లాడి మనం నమస్తే. రాష్ట్రంలో మళ్ళీ అధికారంకి వచ్చేది మేమే అని వైసీపీ పార్టీ నేతలు చెప్పడం జరుగుతుంది. అయితే వచ్చే 4వ తారీఖున ఓట్ల లెక్కింపు గురించి దాని గురించి మాట్లాడడానికి, స్పందించడానికి మన ముందుకి బీజేపీ పార్టీ పాడేరు నియోజకవర్గ ఉపాధ్యక్షుల వారు మన ముందుకు వచ్చినారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఏదైతే రాష్ట్రం మొత్తం సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13వ తారీఖున జరిగాయో ఆ సార్వత్రిక ఎన్నికల్లోని ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి వస్తుంది. ఇది పక్క, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటే వైసీపీ పార్టీ చేసిన దురాగతాలు, దాడులు, అక్రమాలు, దోపిడీ, నిరుద్యోగము ఇవన్నీ రాష్ట్రం మొత్తం పేరుకుపోయింది. దాని నుంచి విముక్తి పొందడానికి ఈ రాష్ట్రంలో ఒక చేంజ్ రాబోతుంది, అంటే ఒక మార్పు రాబోతుంది. ఆ మార్పుకు శ్రీకారం చుట్టడానికి కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ఇందాక మీరు అన్నారు ఒక మాట, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందనేసి వైసీపీ నాయకులు అక్కడక్కడ చెప్తా ఉన్నారు. దానిపై మీ స్పందన ఏంటనేసి. దానిపై మేము స్పందించాల్సిన అవసరం లేదు. వైసీపీపై ఎందుకు స్పందించాల్సిన అవసరం లేదంటే ఖచ్చితంగా వచ్చేది కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారం. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. ఇప్పుడు వైసీపీకి అట్లాగే ఆరిపోయే దీపం వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఆరిపోయే ముందు వెలుగుతూ ఉంటుంది. ఇట్లాంటి మాటలు 2-3 చోట్ల మాట్లాడుండొచ్చు వైసీపీ నాయకులు. ఎందుకు మాట్లాడుండొచ్చు అంటే అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి కానీ జిల్లాలకు కానీ మండలాలు కానీ వాళ్ళు వెలగబెట్టింది కానీ అభివృద్ధి ఏమీ లేదు. ఇంకా అధికారంలో ఉంటామనే ఒక ఫీలింగ్ వాళ్ళ ఉంది. ఆ ఫీలింగ్ కూడా రేపు 4వ తారీఖున ప్రజలు ఆ ఫీలింగ్ కూడా వాళ్ళ నుంచి దూరం చేస్తారు. ఖచ్చితంగా ఇక పక్కాగా 100% కూటమిదే అధికారం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవడం యొక్క లక్ష్యమే ఈ కూటమి యొక్క ఎజెండా. పార్టీ ఎజెండాలు వేరైనా మా కూటమి యొక్క ఎజెండా మాత్రం ఒకటే. ఏదైతే ప్రజలనే పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ పార్టీ ఉందో ఆ వైసీపీ పార్టీ నుంచి ప్రజలను రక్షించడము, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడము, ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రియల్ తీసుకురావడము, ఇదే లక్ష్యంగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వైపు అన్ని రాష్ట్రాలు చూసేటట్లు చేయడమే
నరేంద్ర మోదీ గారి, పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానిలో భాగంగానే మేము పొత్తులో వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఉందో మీరు అడిగినట్లు ఇంకొక మాట చాలా మాధ్యమాల్లో వినడం జరుగుతూ ఉంది. ఏంటంటే ఏదేమైనా ఈసారి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, చోటామోటా నాయకులందరూ భయపడి రేపు 4వ తారీఖున జరగబోయే ఎన్నికల లెక్కింపులో అల్లర్లు, విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేసి మనం వినడం జరిగింది. ఏంటంటే వాళ్ళు అధికారం కోల్పోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అలాంటివి చేస్తారని కూడా ప్రజలు భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడతా ఉన్నారంటే ఓట్లు లెక్కింపు జరగకుండా దాన్ని అడ్డుకోవడం కోసము చాలా చోట్ల ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో, లెక్కింపు కేంద్రాలు, ఆ లెక్కింపు కేంద్రాల్లోని వీళ్ళు అల్లర్లు సృష్టించడానికి అవకాశం ఉందని కూడా కొంత సమాచారం ఉన్నది. ఆ సమాచారం మేరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఈ యొక్క ఎన్నికల పోలింగ్ బూత్లు ఎక్కడైతే భద్రపరిచారో స్ట్రాంగ్ రూమ్లలో, ఆ స్ట్రాంగ్ రూమ్లలో కేంద్ర ప్రభుత్వ బలగాలతో మనం సెక్యూరిటీని ఏర్పాటు చేసి సమస్యాత్మకమైన పరిణామాలు ఏవి సృష్టించకుండా, ఎవరు సృష్టించినా కూడా అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని 4వ తారీఖున ఓట్లు లెక్కించడానికి అన్ని విధాల సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్న జనసేనకు, మా మిత్రపక్షమైన టీడీపీలకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అనేది ప్రశాంతంగా జరిగింది. ఓట్ల లెక్కింపు కూడా ప్రశాంతంగా జరగాలి. వైసీపీ అధికారం కోల్పోతామని ఏదైనా మత విద్వేషాలు కానీ, అల్లర్లు కానీ, లేనిపోని ఈ కానీ వాళ్ళ వల్ల తలెత్తు. ఎందుకు తలెత్తొచ్చు అంటే వాళ్ళు అలాంటి వ్యక్తులు. ఖచ్చితంగా రాష్ట్రాల్లో వాళ్ళు చేసిన అరాచకాలు ఉన్నాయి, దోపిడీలు ఉన్నాయి, దౌర్జన్యాలు ఉన్నాయి. అందుకు వైసీపీ ప్రజలకైతే డౌటే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అలాంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇంటెలిజెన్స్ ద్వారా ఈ మాట అనేది బయటికి రావడం జరిగింది. ఇదొక ఎత్తు అయితే, మళ్ళీ వైసీపీకి ఎందుకు ప్రజలు అధికారం ఇస్తారు అనేది మనం గమనించాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ అనేది అది కదా. అదన్నప్పుడు ఎందుకు అధికారం ఇస్తారు? ఆల్రెడీ వైసీపీ చేసింది ఇక్కడ ఏముంది? ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాలనలో ఏమీ లేదు. అంటే అమ్మఒడి, రైతు భరోసా, ఇంకా చాలా పథకాలు పెట్టారు కదా సార్. అమ్మఒడి, రైతు భరోసా అంటే ఇప్పుడు దానికి కూడా ఎవరు ఇచ్చారని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 100% ఉంది. 100%లో 80% కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? పెట్టుబడులు రావడానికి రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎటువంటి నుంచి నిధులు వచ్చే ఆస్కారం లేదు రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం కేంద్ర ప్రభుత్వం చూస్తూ వచ్చింది. ఇప్పుడు రైతు భరోసా ఉందన్నారు. రైతు భరోసాకు ఎవరు ఇస్తున్నారు డబ్బులు? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? పిఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలు, 3 దఫాలు 6,000 ఇవ్వడం జరిగింది. 6,000 ఇచ్చింది కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లోంచి అతనికి మళ్ళీ కటప్ చేసి కలిపి మొత్తం కేంద్ర ప్రభుత్వం సొమ్ము ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో సొమ్ము కానీ, ఈ మంత్రుల చేతిలో సొమ్ము కానీ, వీళ్ళ జేబులో సొమ్ము ఇవ్వట్లేదు కదా. అమ్మఒడి ఇస్తా అన్నారు. అమ్మఒడి ఎందుకు ఇస్తా అన్నారు? ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని మొత్తం తీసేశారు. ఇప్పుడు తీసేయడం వల్ల ఇక్కడ పిల్లలకి చదువు అనేది కొంచెము కనుమరుగైంది. చదువుకు మేము పెద్దపీట వేసామని చెప్తున్నారు, కానీ పెద్దపీట కాదు, ఉత్తపీట వేసారు. ఇక్కడ చదువు అనేది మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో ఎవరికి పూర్తి స్థాయిలో గిరిజనులకు అందటం లేదు. ఉన్న కొన్ని స్కూళ్ళు ఏం చేశారు? తీసేసి పెద్ద స్కూళ్ళు కలిపి విలీనం చేశారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి? విద్య, ఉద్యోగము, ఉపాధి, ఇండస్ట్రియల్ హబ్బు, పర్యాటక ప్రాంతం పోతుంది. దానంతా అభివృద్ధి చెయ్యాలి. అదంతా మరిచేసి పథకాలు ఇచ్చామని చెప్పుకుంటే సింపుల్గా నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారని చెప్తున్నారు. ఎన్నిసార్లు ఇచ్చారు? 4 సంవత్సరాలు ఇచ్చారు. 4 సంవత్సరాలను కూడా కోతలు. మెయింటెనెన్స్ ఖర్చు 1 సంవత్సరం 2,000, 1 సంవత్సరం 1,000 రూపాయలు, 1 సంవత్సరం 3,000 తీసుకున్నారు. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఏంటంటే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఉచిత విద్యను వేసుకుంటే డిఈడి కాలేజీలు ఎత్తేసారు, అంబేద్కర్ విదేశీ విద్యను ఎత్తేసారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎత్తేసారు.
ఇక్కడ ఉచిత విద్య ఎక్కడ ఇచ్చినట్టుంది, అంత కార్పొరేట్ విద్య కదా. ఆ? ఇలాగా అయిన తర్వాత అలాంటప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగం అనేది ఉన్నప్పటికీ విద్యాపరంగా మనం అభివృద్ధి చెందగలిగాం. విద్యాపరంగా అందరూ చదువుకున్నారు. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక బిఈడి, డిఈడి, పిహెచ్డి, డిగ్రీ, మంచి ఉన్నత విద్యలు చదివిన వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక గ్రామంలో. నువ్వు అమ్మఒడి తీసుకుంటున్నావు అంట. అమ్మఒడి ఎంత అవుతుంది? ఫోన్లే 15,000 ఇచ్చాడు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి. 4 సంవత్సరాలు 40,000, 4 5 20,000 ఇచ్చాడు, 60,000 ఇచ్చాడు. నేను ఒక వ్యక్తిని అనుకుందాం, నేను బిఈడి చేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మెగా డిఎస్సి విడుదల చేసి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేదు కానీ ఒకప్పుడు అలా చేసుంటే నేను బిఈడి చదువుకున్నాను. నేను బిఈడి చదువుకున్నప్పుడు నాకు డిఎస్సి తీసుకుంటే నాకు పోస్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఆ ఏదైతే 2,30,30,000 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు భర్తీ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ కుర్రోడికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. బిఈడి, డిఈడి వరకు సెకండ్ ప్రైమరీ హై స్కూల్లోని వచ్చినప్పుడు నెలకు ఎంత వస్తుంది? ఖచ్చితంగా మనం తక్కువలో చూసుకున్న 30,000 వస్తుంది జీతం మనకి. డిఈడి చేసిన 30,000 వస్తే సంవత్సరానికి 12 నెలలు. 12 నెలల్లోని 13 30, 3 లక్షలు. 3 లక్షలు 2 3 6, 60,000. 3,60,000. 3,60,000 కోల్పోతా ఉన్నాం మనం. 60,000 ఆశపడ్డాం మనం. 60,000 ఇచ్చాడు, 3 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు తినేసాడు ఉద్యోగాలు తీయకుండా. అమ్మఒడి బెస్టా, ఎంప్లాయ్మెంట్ బెస్టా? ఎంప్లాయ్మెంటే కదా మెయిన్ ఇంపార్టెంట్. 3 లక్షల రూపాయలు అదనంగా పోయినాయి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. అదే కాకుండా 14-15 ఫైనాన్స్ నుంచి సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటారు. సర్పంచే గ్రామానికి పంచాయతీకి ప్రథమ పౌరుడు అని చెప్పి సర్పంచ్గా చేస్తే వాళ్ళ ప్రభుత్వాన్ని ఆదరించి అధికారాలు ఇస్తే, ఈ సర్పంచులు కేంద్ర ప్రభుత్వం 14-15 ఫైనాన్స్ నుంచి మేము ఇచ్చిన నిధులు కూడా దొడ్డిదారులు లాక్కొని సర్పంచ్కి అధికారాలు లేకుండా సర్పంచులు గ్రామంలో ఏం చేయకుండా చేసిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, ఈ రోజు ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారి కన్నా ఎక్కువ పెట్టుబడి తీసుకొస్తామని అన్నారు. వాళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటో తెలిసిన అవసరం మనకి. అప్పడాల ఫ్యాక్టరీ, పానీపూరి ఫ్యాక్టరీ అట, అల్లం వెల్లి పేస్ట్లట, వీటికి ఎంబోయిలా. వీటి వల్ల ఎవరికైనా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? నువ్వు తీసుకురావాల్సింది ఏంటిది? ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో లంబసింగి, అరకు, ఇటు మారేడుమిల్లి దీన్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రియల్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో ఈ ఇండస్ట్రియల్ వచ్చిన తర్వాత ఆ క్యాపబుల్ ఉన్న వ్యక్తి ఆ కంపెనీలో ఉద్యోగం పొందుతాడు. ఒకప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా ఏదైనా చిన్న 1 మార్కులో 2 మార్కులో పోతే కనీసం టెక్నికల్గా అతను కూడా చదువుకొని ఉన్నాడు కాబట్టి అదే కంపెనీలోని అవుట్ సోర్సింగ్ లేకపోతే ప్రైవేట్ గానో ఉపాధి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇంకా మార్పు అంటే ఏంటో నేను చేసి చూపిస్తాను అని అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అతనికి ఇంకోసారి అవకాశం ఇస్తే మార్పు అనేది కాదు కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు చిత్రం అనేది పూర్తిగా మారిపోద్ది. ఒకప్పుడు ఏదో చూస్తున్నాం ఈ మధ్యన ఉత్తర కొరియా ఎక్కడ మొత్తానికి అక్కడ ఆర్థిక అభివృద్ధి అనేది జరగకుండా సర్వనాశనం అయిపోయింది. తినడానికి తిండి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్నధాన్యాలు అందించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్నధాన్యాలు కూడా అందించకుండా ప్రతి ఒక్క సామాజిక వర్గం వారికి ప్రతి రంగాల వారికి సున్నం పెట్టాడు. కేంద్ర ప్రభుత్వం కరోనా టైం నుంచి ఉచిత బియ్యం ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ తినడానికి కూడా తిండి ఉండదు. హరితాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందాల్సిన మన యొక్క రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళ లాంటివి. మంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జీవన మంత్రి ప్రాంతాల్లో వస్తుంది. 100% ఉద్యోగాలు ఇక్కడున్న వ్యక్తులకి ఇక్కడున్న పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఏవైతే కొన్ని ఏళ్ళగా పెండింగ్లో ఐటీడీఏలో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి వాటిని కూడా భర్తీకి మేము ఇక్కడున్న ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన ఈ చంద్రబాబు నాయుడు గారికి మేము రిప్రజెంట్ త్వరలో ఇస్తాము.
ఇక్కడ ఉన్న పోస్టులు ఏమైనా ఫుల్ఫిల్ చేయాలి. దాంతోపాటు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే టూరిజం ఉందో ఆ టూరిజంని డెవలప్ చేయగలిగితే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 50% నిరుద్యోగులకి ఈ టూరిజంలో ఉద్యోగ అవకాశాలు కంపల్సరీ లభిస్తాయి. ఇంకో ప్రాంతానికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే విశాఖపట్నానికి అల్లూరు సీతారామరాజు విశాఖపట్నానికి మనం నాన్ లోకల్ అయ్యాం ఎప్పుడైతే జిల్లాల విభజన జరిగిందో. ఇప్పుడు ఎక్కడైనా అక్కడ ఉద్యోగాలకి మనం పోటీ పడాలనుకుంటే జనరల్ కేటగిరీలో పోటీ పడాలి. కానీ మన ప్రాంతాల్లో మనం పోటీ పడడానికి అవకాశం ఉన్న ఏదైతే ఉద్యోగ సోర్సింగ్ ఉపాధి అవకాశాలు ఉన్నాయో వాటిని ఇక్కడ మనం బిల్డ్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకోగలగాలి ఏంటంటే వాటిపైన ప్రభుత్వాలు ముఖ్యంగా దృష్టి సారించాలి. దృష్టి సారించగలిగితే ఇక్కడికి ఇప్పటికే ఉపాధి అవకాశాలు మెండుగా ఉండాల్సింది. కానీ అలాంటివి ఏమి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కల్లబొల్లి మాటలకు కానీ మోసపూరితమైన మాటలకు కానీ నమ్మే స్థితిలోనూ అయితే ప్రజలు లేరు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడడం ఈ రాష్ట్రానికి శుభపరిణామ సూచకాలన్నమాట. అలాంటి సూచకాల ద్వారా అభివృద్ధి జరగడానికి మంచి అవకాశం ఉంది. కేంద్రం నుంచి పుష్కలంగా రాష్ట్రానికి నిధులు అనేది కేటాయించడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా పరుగులు పెట్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు. మాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇంకో విషయం, ఇక్కడ ఖచ్చితంగా పాడేరులో కూడా విశ్వేశ్వరరాజు గెలుస్తారని కొంతమంది అంటా ఉన్నారు. అదే పాడేరు నియోజకవర్గంలోనే మునుపటి ఎప్పుడు జరగనంత హోరాహోరీగా జరిగింది ఎలక్షన్. అయితే పాడేరు నియోజకవర్గంలో ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్న గిడ్డీశ్వర్ గారు గెలిచారు. ఇప్పుడు కొత్తగా నిలబడిన మత్తిగారి విశ్వేశ్వరరావు గారు, ఇద్దరికి పోటీ హోరాహోరీగా ఉందని ప్రజల్లోని స్పందన ఒకటి జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరిలోని ఎవరు గెలుపు ముందంచు వేస్తారన్నది మీరు అనుకుంటున్నారు? అదే మీరు అన్న మాటకి ఇక్కడ చాలా మంది విశ్వేశ్వరరాజు గెలుస్తాడు వైసీపీ నుంచి అనేసి అంటా ఉన్నారు. కానీ విశ్వేశ్వరరాజు గెలవడు, ఓడిపోతాడని నేను అంటా ఉన్నా. మీకు అంత ఆత్మవిశ్వాసం ఏంటని మీరు అడగొచ్చు. ఎందుకు అడగొచ్చు అంటే ఇదే విశ్వేశ్వరరాజు ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నారు. ఇక్కడ ఎస్టీలు పడుతున్న బాధలు కానీ ఎస్టీ సమస్యల పట్ల కానీ ఏ రోజైనా ఇదే విశ్వేశ్వరరాజు ఎస్టీ కమిషన్లో చర్చించిన సందర్భాలు ఉన్నాయా? అస్సలు చర్చించలేదు. ఇదే విశ్వేశ్వరరాజు వాళ్ళ ఆవిడని నాన్ లోకల్ అయినప్పటికీ, నాన్ లోకల్ అంటే ఒకే ప్రాంతం వ్యక్తులము, కానీ జీమాడుగుల నుంచి జీకేవి తీసుకొస్తే అందరూ అభిమానించి ఆవిడని జడ్పీటీసీగా గెలిపించడం జరిగింది. అయితే కొయ్యూరు మండలంలో పలు చోట్ల డబ్బులు పంచడం ప్రచారం చేయడం వైసీపీ పార్టీ వాళ్ళు చేయడం జరిగింది అని బయట టాక్ వస్తుందండి. దాని మీద మీ స్పందన ఏంటి? డబ్బులు పంచడం చేయడం అంటే అక్రమంగా సంపాదించిన అక్రమార్జిత డబ్బు ఉండొచ్చు. అది ఎంతవరకు పంచారో లేదో దానిపైన అయితే నేను స్పందించాలని అనుకోవట్లేదు. నేను ఏంటంటే ఎవరి గెలుపు కోసం వాళ్ళు బాటలు వేసుకుంటారు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా వాళ్ళు చేసి ఉండొచ్చేమో కానీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అయితే చేయలేదు. దానికి మంచి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రూపాయి పంచకుండా అతను భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే ఇక్కడ పాడేరు నియోజకవర్గంలో మీరు అన్నట్టు ఇద్దరు బలమైన వ్యక్తులు ఎవరు గెలుస్తారని అంటున్నారు. ఇందాకన్నట్టు వాళ్ళ ఆవిడ పదవి అనుభవించింది. ఎన్ని సర్వసభ్య సమావేశాలకు హాజరైంది జీకేవి మండలంలో. ఎన్ని సర్వసభ్య సమావేశాల్లోని జీకేవి మండల అభివృద్ధి గురించి మాట్లాడింది ఆవిడ శివరత్నం గారు. ఒక ఆడపిల్లపై నేను నిందలు వేయట్లేదు, ఒక ఆడ స్త్రీపై నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడదు. కానీ ఆవిడకి మాట్లాడే హక్కు కల్పించింది ప్రజలు. అక్కడ ఓటు రూపంగా జడ్పీటీసీ గెలిపించారు కాబట్టి ఇది అడుగుతా ఉన్నాము. ఆవిడ కూడా ఏం చేయలేకపోయింది. జడ్పీటీసీ నిధులు ఎక్కడెక్కడ ఎంత కేటాయించింది చెప్పమని ఏమీ లేదు. ఈ విశ్వేశ్వరరాజు గారు బోయవాల్మీకుల తీర్మానానికి తన తీర్మానం ప్రవేశపెట్టి నేను లేదంటాడు. బోయవాల్మీకుల తీర్మానం ఆల్రెడీ ఎస్టీ కమిషన్ తీర్మానం చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము గిరిజనులకి దగ్గర బంధుత్వానికి, గిరిజనుల ఆలోచనలకి కట్టుబడి ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము బోయ వాల్మీకుల్ని ఈ ప్రాంతాల్లో తెచ్చిపెట్టాలని తీర్మానం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఆ తీర్మానాన్ని ఆమోదించాలి. మేము చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బోయ వాల్మీకుల తీర్మానాన్ని వైసీపీ ప్రవేశపెట్టినా సరే మేము ప్రవేశపెట్టలేదు. గిరిజనులపై మనకి మంచి ప్రేమ అభిమానాలు ఉన్నాయి. గిరిజన సంస్కృతిపై, సాంప్రదాయాలపై మేము కట్టుబడి ఉన్నాము. అందుకని ఈరోజు ఒక గిరిజన మహిళను తీసుకెళ్లి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేసిన ఘనత మాది. మేము గిరిజనులకి కీడు తలపెట్టే కానీ, హాని తలపెట్టే చట్టాలు కానీ, తీర్మానాలు కానీ మేము ప్రవేశపెట్టామని చెప్పేసి
ఆ రోజు బోయవాల్మీకి తీర్మానాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే పాడేరు నియోజకవర్గంలో 2,44,000 మించి ఓట్లు ఉన్నాయని సర్వేలో తేలడం జరిగింది. అయితే గిడ్డీశ్వర్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇంకోటి ఇక్కడ ఏంటంటే మెజారిటీ అనే విషయం పక్కన పెడితే గెలుపు అనేది గిడ్డీశ్వర్ గారి నేను పక్కగా చెప్తాను. అంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఇంత చెప్పినట్టు మేము 1,00,000 మెజారిటీ ఉన్నది 2,40,000 ఎంతో 2,30,000 ఇంకా తిప్పి కూడా 2,50,000 అది ఇది కలిపి 2,30,000 దాటింది. 2,30,000లోని 1,00,000 నీకే వచ్చేస్తే మెజారిటీ ఉన్న వాళ్ళు వ్యక్తులు కాదా, ఇండిపెండెంట్ కాదా, లేదా పార్టీ వ్యక్తులు కాదా, బలమైన వ్యక్తులు వీళ్ళు కూడా. ఆల్రెడీ ఒకసారి శాసనసభలో ఆవిడ ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు, అనుభవం ఉంది, మంచి వాకుచతుర్యం ఉన్న వ్యక్తి గిడ్డీశ్వర్ గారు. ఈ ప్రాంతం నుంచి చట్టసభల్లో వాదించగలుగుతారు. ఎవరైనా సరే నిజాయితీగా నిలదీసే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు లాస్ట్ మినిట్లోనే ఆవిడ టికెట్ ఇవ్వడం కూడా అదే సంతోషం, అందుకని ఇచ్చారు. ఇప్పుడు విశ్వేశ్వరరాజుకి అనేది గిడ్డీశ్వర్ గారు సమఉజ్జైన పోటీ. ఇందాక మీరు అన్నట్టు మెజారిటీ విషయానికి వస్తే, మెజారిటీ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు మాట్లాడదలుచుకోలేదంటే మెజారిటీని మేము ఆశించట్లేదు, గెలుపుని ఆశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా గెలుపు అనేది గిడ్డీశ్వర్ గారిది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిది. ఒకనొకప్పుడు కొనతల రామకృష్ణుడు కొనతల రామకృష్ణ గారు ఒక ఓటుతో గెలిచారు కాంగ్రెస్లో. ఒక ఓటు వచ్చిన సంతోషం, కానీ గెలుపు అనేది ఇంపార్టెంట్. గిడ్డీశ్వర్ గారు ఇక్కడ గెలవాలి. చట్టసభల్లో ఈ ప్రాంతం యొక్క సమస్యల్ని చట్టసభల్లో వివరించాలి, చట్టసభల్లో పోరాడాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంగా ఆవిడ ద్వారా మనం ఈ ప్రాంతాన్ని నడుపుకోవాలి. అది గెలుపు అనేది నేను అనుకుంటున్నాను. ఎక్కువ మెజారిటీ రాకపోయినా 50,000 లోపు 30,000 20-30,000 మెజారిటీతో ఖచ్చితంగా గిడ్డీశ్వర్ గారు పాడేరు కాన్స్టిట్యున్సీలో గెలవబోతున్నారు. ఇది పక్కా. వైసీపీ అనేది ఇంటికి పంపుతారు జనాలు వైసీపీ వల్ల విసిగెత్తిపోయి ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దాడులు జరిగినాయి తెలుసు కదా, దోపిడీ జరిగింది, ఇస్కో మాఫియా, శాండ్ మాఫియా, కలప రవాణా, గంజాయి స్మగ్లింగ్, ఏదంటే మరి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. ఇది అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కాదు కానీ మద్యపాన తో బతికే ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం ద్వారా ఎక్కువ ఆదాయం వెళ్ళింది. అది కూడా తన జేబులో వేసుకున్నారు తప్ప ఎవరికి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ పెట్టుబడులకు కానీ దేనికి ఉపయోగించలేదు. అట్లాంటి పరిస్థితి అనేది రాష్ట్రంలో జరగడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనించారు, విశ్లేషించారు. ఎవరికి వేయాలో ఓటు వాళ్ళకి వేశారు. ఆ ఓటు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే. అక్కగా చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఆల్రెడీ వైసీపీ నాయకులు రాష్ట్రం మొత్తంలో సామాన్లు సర్దేశారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం వస్తే వెళ్ళిపోయారు. కానీ ఇలాంటి వ్యక్తులు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరున్నా సరే చట్టరీత్యంగా చర్యలు తప్పకుండా పడతాయి. మా ప్రభుత్వం ఏర్పడతారు. వీళ్ళు ఇక్కడ కూడా అదే ప్రభుత్వం నుండి ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాలంటీర్లకు బెదిరించారు. మండల పరిధిలో నాయకులు సర్వసభ సమావేశాల్లోని ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీని, సర్పంచులను బెదిరించారు. ఈ మధ్య కూడా కొన్ని విన్నాం. మొన్న జరిగిన 13వ తారీఖున ఓట్లు వేయకపోతే బాగోదనేసి కులాల వారిగా కూడా బెదిరించారని నా వరకు వచ్చింది. కానీ కులాల ప్రస్తావన అనేది మనం తీసుకురాకూడదు. అది చాలా బాధాకరమైన విషయం. అన్ని సామాజిక వర్గాలు, అన్ని రంగాల వారు ఈ ఆంధ్రప్రదేశ్లో బతకడానికి అవకాశం ఉన్నటువంటి ఒక స్వేచ్ఛాయుత భారతదేశం మనది. అలాంటి భారతదేశంలో మనము స్వేచ్ఛగా బతకాలి. మనకిచ్చిన ఒక స్వేచ్ఛాయుతమైన ఓటు హక్కును కూడా వీరు హరించడానికి చూసారు. అందుకనే ఖచ్చితంగా ఇక్కడ మంచి ప్రభుత్వం రావాలి. మంచి ప్రభుత్వం ఏర్పాటుగా ప్రజలు కోరుకున్నారు. అలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన ఇది ఎన్డీఏ ప్రభుత్వం విజయంగా మేము భావించాం. ప్రజల గెలుపుగా, ప్రజల విజయంగా మేము అభివర్ణిస్తామని తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తాను.